విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇప్పుడు టీడీపీలో మరోసారి చర్చకు దారితీస్తుందా? గతంలో పార్టీ అధిష్టానంతో విభేదాలొచ్చిన సందర్భాలు ఉన్నా ఈసారి మాత్రం వ్యవహారం కాస్త భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లడం, అక్కడ వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి కనిపించడం, కాపు రిజర్వేషన్లు, టీడీపీ గత వైఖరిపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పార్టీ అధిష్టానం వివరణ కోరడం, ఇలా వరుస పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబుతో బోండా ఉమా భేటీ, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం, వెంటనే వైసీపీపై తీవ్ర విమర్శలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ అధిష్టానంతో గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నం జరుగుతోంది అనే ఒక ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అసలు కథ ఇక్కడితో ఆగిపోలేదట. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి బోండా ఉమా ఇప్పుడు భారీగానే ఖర్చు చేస్తున్నారు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ ప్రచారం వెనుక కథేంటి? ఎందుకు బోండా ఉమా వరుసగా తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతుందో ఈ స్టోరీలో మనం చూసేద్దాం. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ, అక్కడ బోండా ఉమా పాల్గొనడం, అంబటి రాంబాబుతో కలిసి కనిపించడం, ఆ తర్వాత చేసిన రాజకీయ వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు కారణమయ్యాయి. ప్రత్యేకంగా గతంలో కాపులకు టీడీపీ అన్యాయం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో అసంతృప్తి ఉందన్న తరహాలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం సీరియస్ అయిందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో 3 మెన్ కమిటీ వివరణ కోరిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. బోండా ఉమా తన 2 కుమారులతో కలిసి చంద్రబాబును కలిశారు. ఆ భేటీ తర్వాత ఆయన స్వరం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాటలు, ఇక పార్టీ పట్ల తన నిబద్ధనను చాటుకునే ప్రయత్నం, ఇవన్నీ కలిపి చూస్తే ఇటీవల వచ్చిన రాజకీయ అపోహలను తొలగించుకునే ప్రయత్నమా అన్న చర్చ కూడా మొదలైంది. ఇక తాజాగా మరో అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్వాతంత్ర వేడుకలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం. సాధారణంగా చూస్తే ఇది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతను ఆహ్వానించడం మాత్రమే. కానీ ఈ ఆహ్వానాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో పెద్ద ఎత్తున ప్రకటనలు కనిపించడంతో బోండా ఉమా తన రాజకీయ యాక్టివిటీని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం కూడా మొదలైంది. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతోంది. మామూలు రోజుల్లో ఒక కార్యక్రమం కోసం ఇంత భారీ ప్రచారం అవసరమా? లేక ఇటీవల తనపై వచ్చిన ప్రచారానికి కౌంటర్గా నేను టీడీపీలోనే ఉన్నాను, పార్టీ పెద్దలతోనే ఉన్నాను అనే సందేశాన్ని బలంగా పంపేందుకే ఈ ప్రచారమా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ప్రకటనల కోసం ఎంత ఖర్చయిందన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత కూడా లేదు. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుందట. కానీ బోండా ఉమా తన రాజకీయ ఇమేజ్ను తిరిగి బలపరుచుకునేందుకు ప్రచారంపై దృష్టి పెట్టారన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చ. బోండా ఉమా రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడం ఇది తొలిసారి కాదు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. పార్టీ నుంచి దూరమైతే అధిష్టానం ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందో బోండా ఉమాకు తెలియదని చెప్పలేం. అందుకే ఇప్పుడు కాదు, ఎన్నికల సమయంలోనే లెక్కలు తేల్చుకుందాం, ప్రస్తుతానికి వ్యవహారాన్ని చల్లబరుచుకుందాం అనే ధోరణిలో ఆయన ఉన్నారనేది జరుగుతున్న విశ్లేషణ. ఇందులో భాగంగానే పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నట్టు కనిపించడం, లోకేష్ను తన నియోజకవర్గ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఆ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, తన రాజకీయ విధేయతను పదే పదే చాటుకోవడం, ఇవన్నీ ఒక వ్యూహంలో భాగమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరో అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. మీడియాతో సాధారణంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారు అనే పేరున్న బోండా ఉమా
ఇటీవల మాత్రం తన కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అనేది ప్రచారం కూడా జరుగుతోంది. ఇక పార్టీ అధిష్టానంతో ఏర్పడిన గ్యాప్ను పూడ్చుకోవాలంటే కేవలం చంద్రబాబును కలవడం సరిపోదని, కార్యకర్తలు, ప్రజలు, మీడియా ముందు కూడా తన రాజకీయ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీడియా కథనాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. బోండా ఉమా భారీగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ ఆ మొత్తం ఎంత, ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, ఎవరి కోసం ఖర్చు చేశారు, కంటి ముందే భారీగా ఫ్లెక్సీలు, మీడియాలో లోకేష్ పర్యటనలపై యాడ్స్ కనిపిస్తున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఇక బోండా ఉమా ప్రస్తుతం పార్టీ అధిష్టానంతో ఎలాంటి గ్యాప్ లేదనే సంకేతాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు అనే చర్చ కూడా బలపడుతోంది. ముఖ్యంగా లోకేష్ను తన నియోజకవర్గ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం, ఆ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించడం, ఇదంతా ఒక రాజకీయ సందేశం ఇవ్వడానికేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు బోండా ఉమా టీడీపీ అధిష్టానంతో తన సంబంధాలను ఎలా కొనసాగిస్తారు, పార్టీ పెద్దలతో పూర్తి సమన్వయం ఎలా సాధిస్తారు, లేదా మళ్ళీ ఏదైనా వివాదం తెరపైకి వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బోండా ఉమా టీడీపీకి దూరమయ్యే రాజకీయ నాయకుడు కాదని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులను అంచనా వేయగల నేత అని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు పార్టీతో కలిసి ఉంటాం, ఎన్నికల సమయంలో రాజకీయ లెక్కలు చూసుకుందాం అన్న వ్యూహంతోనే ఆయన ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇక లోకేష్ కార్యక్రమం, దానికి జరుగుతున్న ప్రచారం, మీడియా మేనేజ్మెంట్పై వస్తున్న చర్చ, ఇవన్నీ కలిపి చూస్తే బోండా ఉమా ప్రస్తుతం చేస్తున్న ప్రతి అడుగు ఒక రాజకీయ సందేశంగానే కనిపిస్తోంది అనేది టీడీపీ వర్గాల మాట. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియని పరిస్థితి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని రాజకీయ ప్రవేశం చేయించాలని బోండా ఉమా ప్లాన్ అని సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోందట. చూడాలి, ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటికే జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడాలని బోండా ఉమా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ బోండా పార్టీ మారితే మాత్రం ఫ్యామిలీ ప్యాకేజీతో వెళ్లే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి బోండా ఉమా వ్యవహారం టీడీపీలో పూర్తిగా చల్లారిపోయిందా, లేక ఇంకా అధిష్టానం నమ్మకం పొందాల్సిన పరిస్థితి ఉందా? లోకేష్ను నియోజకవర్గ కార్యక్రమానికి ఆహ్వానించడం నుంచి ఆ కార్యక్రమానికి భారీ ప్రచారం కల్పించడం వరకు ప్రతి అంశం ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమవుతోంది. అయితే బోండా ఉమా భారీగా ఖర్చు చేశారన్న ప్రచారానికి సంబంధించి అధికారిక ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం పార్టీ పెద్దల ప్రసన్నం కోసం బోండా ఉమా పడుతున్న పాటలు, అందుకు అవుతున్న ఖర్చు టీడీపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల నాటికి ఈ పొలిటికల్ లెక్కలు ఎక్కడికి చేరుతాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.